ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క కనిపించలేదా? లేదు. మీకు ఎక్కడా కనిపించలేదు. కనిపించిందా? లేదత్తా. ఒకసారి కాల్ చేయరా. చేశానత్తా, నాట్ రీచబుల్ అని వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. ఏమైంది పెద్దోడా? సింధు జాక్షి కనపడట్లేదు నాన్నగారు. అయ్యా, అమ్మాయి ఎక్కడా అగుపడట్లేదంటే ఈ పెళ్లి మీ అమ్మాయికి ఇట్టవేనా పెద్దయ్య గారు? అలా అంటారేంటండి? పెళ్లి ఇష్టం లేకుండానే మాతో పాటు ఈ ఊరికొస్తుందా? పెళ్లి ఇష్టం లేకుండానే గౌరీ పూజలో కూర్చుంటుందా? అన్నిట్లోనూ కూకుంది కానీ అసలైన తంతుకు లేదు కదా, అందుకే అట్టా అడిగాను. అలాంటి మాటలు మాట్లాడకండమ్మా. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో అనుకోవడం అంత మంచిది కాదు. అవునమ్మా, నిజంగా మీరన్నట్టు మా సింధుజాక్షికి ఈ పెళ్లి ఇష్టం లేకుండా ఉండుంటే మాతో చెప్పి పెళ్లిని ఆపేదేమో కాని ఇలా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయే రకమైతే కాదు. ముఖ్యంగా వాళ్ళ తాతయ్యకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఇది మరీ బాగుందమ్మా. అమ్మాయి ఏమో అగుపడట్లేదు, మీరేమో ఏటి మాట్లాడద్దు అంటున్నారు. సరే, నానేటి మాట్లాడను. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే అంతే చాలు. జరిపించండి. బయటికెళ్ళి ఎతుకుదాం. ఊరు దాటక ముందే ఎతికి తీసుకొద్దాం. అందరూ రండి, నాతో వెళ్దాం. పదండి. ఆగండి, ఆగండి. ఈ విషయంలో ఎవరూ తొందరపడద్దు. పెద్దయ్య గారి మీద, పెద్దయ్య గారి పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని దాటి మనం ఏం చేసినా పెద్దయ్య గారిని, ఆయన కుటుంబాన్ని అవమానించిన వాళ్ళమవుతాం. అది నాకిష్టం లేదు. ఈడికి పిచ్చి పట్టినట్టున్నది. అంత డబ్బున్నోళ్ళు మనలాంటోళ్ళని ఎందుకు కోరుకుంటారా అని ఒక్కసారి కూడా ఆలోచించిన పాప అనుకోలేదు. ఇక్కడ మా సింధు లేదు, ఈ పెళ్లి కూడా జరగదు, జరగదు, జరగదు. జరుగుతాది, 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 జరుగుతాది. ఈ పెళ్లి, ఈ పెళ్లి, ఈ పెళ్లి జరుగుతాది, 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 జరుగుతాది. సింధు, సింధు ఏమైందమ్మా? అమ్మా సింధు, అరే కూర్చోబెట్టండి. అమ్మా సింధు, ఆ నీళ్ళిట ఇయ్యండి. కొంచెం నీళ్లు తీసుకోండి. నీళ్ళు. సింధు, సింధు ఏమైందమ్మా? సింధు, సింధు, సింధు.
ఏమైందమ్మా? ఏటి లేదు పెద్దయ్యా, పెళ్ళి కదా, పంతులు గారు ఉపవాసం ఉండమన్నారు. అందుకని కళ్ళు తిరిగినట్టున్నాయి. అవునా? మరి నువ్వు బయట నుంచి ఎందుకు వస్తున్నావు? అది ఫ్రెండ్ కాల్ చేసింది. రూమ్లో సిగ్నల్ లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడాను. నీరసంతో పడిపోయినట్టున్నాను. విన్నావు కదా ప్రియంవద? సరే ముహూర్తానికి టైం అవుతోంది, రండి. పదండి, తీసుకురండి. ఇదేంట్రా సింధు ఇక్కడుంటే మరి ఆ కార్లో ఉన్నదెవర్రా? హలో హలో త్రిష, ఎక్కడున్నారు? ఊరు దాటేశాం డాడీ, ఇంకేం ప్రాబ్లం లేదు. ఊరు దాటడం కాదు, అసలు అక్క ఎలా మిస్ అయింది? అక్క మిస్ అవడం ఏంటి డాడీ? అక్క మాతోనే ఉంది కదా. మీతో ఎక్కడుంది త్రిష? అక్క ఇక్కడే మండపంలో ఉంది. మరి ఇక్కడుంది ఎవరు? నమస్కారం. నమస్కారం. డాడీ, మీ అక్క ప్లేస్ లో ఆ ఎర్ర బస్సు ఫ్రెండ్ ఉంది. పెద్దయ్యా, ఆ. నాను బయట చూసొత్తాను పెద్దయ్యా. చూడమ్మా. You cheated me. ఏయ్, నువ్వు నవ్వేంటి ఇక్కడ? ఆడ పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురు ఆడనే ఉండాలి కదా. అందుకే మా శ్రీలక్ష్మి పెళ్లి కూతుర్ని మండపానికి పంపించి నన్నేడుంచినది. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప వషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తః స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరిచితైర్ముక్త పీయూష వర్షైః